హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి అల్లం గారెల్ని ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలాగే ఎవరైతే ఫస్ట్ టైం అల్లం గారెలు చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇక్కడ ఒక మంచి టిప్ అయితే చెప్తున్నానండి. పైన లేయర్ అనేది క్రిస్పీగా, లోపల మంచి స్పాంజీగా మెత్తగా దూదిలాగా ఉండే విధంగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. మరి ఎంతో టేస్టీగా అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ అల్లం గారెల్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దానికోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 కప్పుల దాకా మినప్పప్పు అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను వచ్చేసి ఛాయ మినప్పప్పు తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే పొట్టు మినప్పప్పు అయినా తీసుకోవచ్చు. అలాగే మినప్పప్పు అనేది మరీ లేతగా అంటే కాస్త యెల్లో కలర్లో ఉంటుంది. అలాంటి మినప్పప్పు కాకుండా తెల్లగా బాగా లావుగా ఉన్న పప్పు తీసుకోండి. ఆ పప్పు అయితే వధువు బాగా వస్తుందన్నమాట. సో, ఇలా మినపప్పు తీసుకున్న తర్వాత నీరు పోసి బాగా శుభ్రంగా ఒక 3-4 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఈ విధంగా శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులోకి నిండుగా నీరు వేసుకొని ఒక 7-8 గంటల పాటు బాగా నాననివ్వండి. సాయంత్రం పూట నానబెట్టుకున్నామంటే ఉదయం అమ్మవారికి నైవేద్యం చేయడానికి తయారైపోతాయన్నమాట. సో, మీరు కావాలనుకుంటే ఇక్కడ కాస్త మెంతులు కూడా వేసుకోవచ్చండి. మంచి కలర్ వస్తాయి. కాకపోతే మెంతులు వేసుకోవడం వల్ల చేదనేది ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే మినప్పప్పు కూడా కాస్త చేదుగా ఉంటుంది కాబట్టి. సో, 8 గంటల తర్వాత మరొక 2-3 సార్లు బాగా కడిగైతే తీసుకున్నానండి. పప్పు అనేది ఇక్కడ చక్కగా నానిపోయింది. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే చక్కగా నానిపోయి ఉండాలన్నమాట. తర్వాత మరొక 2 సార్లు బాగా కడిగి వాటర్ ఏమీ లేకుండా మినప్పప్పు అంతా కూడా గ్రైండర్‌లో వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే మిక్సీలోనే రుబ్బుకోవచ్చండి. మిక్సీలో రుబ్బుకునే వాళ్ళకి ఒక టిప్ అయితే చెప్తాను. పప్పు అనేది మరీ వేడిగా అవ్వకుండా పల్సిస్తూ నిదానంగా 30 సెకండ్స్ ఆగుతూ మిక్సీ పట్టుకున్నామంటే పప్పు అనేది మంచిగా ఒదిగొస్తుంది. అలాగే ఎక్కువ వాటర్ వేయకుండా ఆగుతూ నిదానంగా పట్టుకోండి. ఇక్కడ నేను గ్రైండర్‌లో వేస్తున్నాను కాబట్టి వాటర్ అనేది కాస్త తక్కువ పడతదండి. మిక్సీలో వేసుకునే వాళ్ళు వాటర్ అనేది కాస్త చూసి వేసుకోండి. పిండి అనేది వేడెక్కకుండా చూసుకోండి. వీలైతే చల్ల వాటర్ ఏసి మిక్సీ పట్టుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే పిండి వధువు కూడా చక్కగొస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఆ విధంగా పలుకులు కాకుండా ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకొని తీసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పిండి అనేది సరిపోతుంది. పిండి అనేది మరీ పల్చగా ఉందంటే ఆయిల్ పీల్చుకుంటదండి. సో, మీకు కాస్త గట్టిగా ఉన్నా పర్వాలేదు. ఒక అరగంట పాటు మూత పెట్టుకొని పక్కన వదిలేసుకున్నామంటే మంచిగా ఒదుగుతుందనమాట. అందుకనేసి మరీ పల్చగా పట్టుకోకండి. ఇలా మొత్తం కూడా గ్రైండర్ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి 2 ఇంచుల దాకా సన్నగా తురిమిన అల్లం ముక్కలు, అలాగే 2 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఏసుకోండి. సాల్ట్ అనేది మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు. అలాగే కొందరైతే పచ్చిమిర్చి, అల్లాన్ని కూడా మిక్సీ పట్టి వేస్తూ ఉంటారు. ఎవరైనా పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి కారం తగలకుండా ఉండడం కోసం ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నామంటే వాళ్ళనేది వాటిని పక్కకు తీసి పెట్టి తింటారనమాట. తర్వాత కొంచెము ఒక పించ్ ఆఫ్ వంట సోడా అయితే వేశానండి. బిగినర్స్ కోసం అనమాట. మామూలుగా అయితే గ్రైండర్‌లో రుబ్బుకున్న పిండికి వంట సోడా అనేది అవసరమే లేదండి. ఎవరైతే ఫస్ట్ టైమ్ చేస్తున్నారో వాళ్ళ కోసం కొద్దిగా వంట సోడా వేశాను. ఇవన్నీ వేసి కలుపుకొని ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ ఒక మంచి టిప్ అయితే చెప్తాననమాట. 10 నిమిషాల తర్వాత గిన్నెలోకి నిండుగా వాటర్ తీసుకోండి. నిండుగా వాటర్ తీసుకున్న తర్వాత ఏదైతే మనం కలిపెట్టుకున్న పిండి ఉందో ఆ పిండిని ఇలా కొంచెం చిన్న ఉండల్లాగా వాటర్‌లో వేసామనుకుంటే ఇలా పిండి అనేది కిందికెళ్ళిపోయి పైకి రావాలనమాట. సో, ఏ విధంగా అయితే ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నానో అదే విధంగా వాటర్ కిందికెళ్ళిపోయి పైకి వచ్చిందంటే గారెలు కూడా చక్కగా పొంగుతాయి. ఆయిల్ కూడా పీల్చవనమాట. సో, పిండి అనేది ఒకసారి ఈ విధంగా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి. మీకు వాటర్‌లో పైకి తేలుతుంది లేదా కిందికెళ్ళిపోయి అలాగే ఆగిపోయింది అని అనుకున్నారంటే మరొక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన వదిలేసేయండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది మరీ వేడి అవ్వకూడదండి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాస్త మీడియంగా వేడి చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఒకసారి ఆయిల్ అనేది చెక్ చేసుకోవాలండి. కొంచెం చిన్న పిండి ముద్దను తీసుకొని ఆయిల్‌లో వేయంగా వెంటే అది పైకి తేలాలనమాట. సో, ఆ విధంగా ఆయిల్ వేడి చేసుకోండి.
తర్వాత ఇప్పుడు ఒక అరిటాకు కానీ లేదా ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకోండి. నేనైతే చేత్తోనే వేసేస్తానండి. బిగినర్స్ కోసం ఈ టిప్ అయితే చెప్తున్నాననమాట. సో, కొంచెం చిన్న పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా గారెలాగా చేసుకొని మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టండి. కొందరు అమ్మవారికి నైవేద్యంగా పెట్టేటప్పుడు హోల్ పెట్టరండి. కాకపోతే మేము హోల్ పెడతామనమాట. మరీ లావుగా కాకుండా కాస్త మీడియం సైజులో నొక్కుకున్న తర్వాత బాగా వేడైన నూనెలో వేసేసేయండి. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత చక్కగా పొంగుతుందో. సో, ఈ విధంగా ఆయిల్‌లో వేయంగానే వెంటే పైకి పొంగాలనమాట. ఆయిల్ కూడా మంచిగా మీడియంగా వేడైందంటే ఇలా ఆయిల్‌లో వేయంగానే మంచిగా పైకి పొంగుతాయండి. సో, ఈ విధంగా మనం తీసుకున్న కడాయికి ఎన్నైతే పడతాయో వాటికి తగినన్ని గారెలైతే వేసుకోండి. మరి నిండుగా వేయకండి. ఎందుకంటే ఒకదానికి ఒకటి అతుక్కుపోయే ఛాన్స్ ఉందనమాట. సో, తర్వాత వీటన్నిటిని వేసిన తర్వాత వెంటే రెండో వైపు తిప్పకుండా ఒక్క 2 నిమిషాల పాటు ఒకవైపు కాల్చుకున్న తర్వాత మరొక్కసారి రెండో వైపు తిప్పుకోవాలండి. ఇదే విధంగా 2 వైపులా తిప్పుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కనీసం 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లోనే లోపల దాకా ఉడికేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా! మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చాయి కదా! రెడ్ కలర్‌లో కనిపిస్తున్నాయి నాకైతే. సో, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు తెలుస్తుంది ఆయిల్ కూడా ఎక్కడ పట్టట్లేదండి. సో, నేను చెప్పినట్టుగా ఆ విధంగా మిక్సీ పట్టుకున్నారంటే అలాగే వంట సోడా కూడా వేసుకోనవసరం లేదండి. బిగినర్స్ కోసం అయితే నేను వంట సోడా చెప్పాననమాట. సో, ఆ విధంగా పిండిని కలుపుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ నేను రెండో బ్యాచెస్ కూడా వేశానండి. ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. సేమ్ అదే విధంగా 2 వైపులా తిప్పుకుంటూ లోపల దాకా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి మనం తీసుకున్న పిండి ఎన్ని బ్యాచెస్ కిందకు వస్తుందో అన్ని బ్యాచెస్ కిందకి తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తుంటే మీకు తెలిసిపోతూ ఉంటుంది కదా! అన్నీ కూడా చక్కగా అయిపోయాయండి. చూసారు కదా! ఎంతో టేస్ట్‌గా ఉండే అల్లం గారెలనేది కూడా తయారైపోయాయి. ఇక్కడ మీకొక గారెని తీసి చూపిస్తానండి. చూసారా ఎంత చక్కగా సౌండ్ వస్తుందో? పైన లేయర్ అనేది అంత క్రిస్పీగా, లోపల లేయర్ అనేది మంచి స్పాంజీ లాగా అయితే ఉంటుంది. అలాగని లోపల దాకా ఉడకదు అని అనుకోకండి. చక్కగా ఉడికిపోతుంది. నేను చెప్పినట్టు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కనీసం 4-5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నామంటే చక్కగా ఉడికిపోతుంది. ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అలాగే అమ్మవారికి ఎంతగానో ఇష్టమైన అల్లం గారెలనేది తయారైపోయాయి. ఈ దీపావళి పండగకి మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా అల్లం గారెలు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.